వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం పలాసలో చేతకాని టక్కల మంత్రి ఉన్నాడని తెదేపా జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ అన్నారు. టక్కల మంత్రి టక్కరి మంత్రిగా ఉన్నాడే తప్ప ప్రజా మంత్రిగా లేడని పేర్కొన్నారు. 130 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తయి ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటితో పాటు 25,000 ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలో 8 మండలాల ప్రజలు తాగునీరు, సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ధర్మాన తొందరపడొద్దు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 130,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించి చూపిస్తామన్నారు. ఇసుకలో, మందులో, నాడు నేడులో కమిషన్ తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కమిషన్ల నాయకుడని ఎద్దేవా చేశారు. ఇంటి పేరులో ధర్మానందం తప్ప ఆయన మాట్లాడే మాటలన్నీ అధర్మం. ఎంతటి అధర్మంగా ఉంటాయనంటే ధర్మాన గారి ప్రసంగాలు కానీ, ధర్మాన గారి మాటలు కానీ, హావభావాలు కానీ. ఆనాడు సెలవిచ్చారు ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్సీపీ పార్టీ అని అంటే అదొక కోలఫామ్ టెంట్ అదనమాట. అది కొన్ని రోజులకి ఆ కోలఫామ్ టెంట్లోకి దూరారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక వ్యాపారవేత్త. అమ్మ నాయన, ఈ వ్యాపారవేత్తకి నేను పరిపాలన వ్యాపారంగా చేసుకొని చేస్తాడు, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ తాలూకా గౌరవం పోతుంది అని చాలా చక్కగా కార్యకర్తలందరికీ మేము వాస్తవాలు చెప్పాలి, సాక్షి పేపర్లో మా పైన కాంగ్రెస్ పార్టీ పైన రాసే రాతలు చూస్తూ ఉంటే వెగటి పుడతా ఉందని చాలా మేనరిజంతో, చాలా దీనిగా ఆ రోజు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాద్ గారు చెప్పాలి ఇవన్నీ. ఎందుకంటే ఆయనది ఎక్కడైనా ఆయన ఎంతటి అపర భగీరథుడంటే ఈ జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995లో 96వ సంవత్సరంలో ఈనాటి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు ఆమదాల వలస నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా, ఆ రోజున్నటువంటి మంత్రులందరూ వచ్చి వంశధార రైట్ మెయిన్ కెనాల్ని పునాది రాయేసి ఎప్పుడు 1996 మీ ఇష్టం చెప్పాక మీకు ఏం డౌట్ ఉన్నాయి?